इधर देखो जुबेर इधर देखो శశివర్ణం చతుర్భుజం రతన్నవదనం. ఈరోజు మీ మధ్యలో నేను వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ మంత్రిబృందంలో మీరందరూ పిల్లల్ని తీసుకొని వచ్చి చాలా ఓపికగా ఇక్కడ కూర్చున్నారు. నేను వచ్చేదానికి కొంచెం లేట్ అయింది, దానికి నేను మీకు మనసారా సారి చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మేము కూడా ఈ క్యాంపెయినింగ్ రీత్యా గాళ్ళపేట కదిరి ఎక్కడ పోస్ట్ వచ్చింది, అందువల్ల కొంచెం లేట్ వచ్చినా మేము. వచ్చే ఎన్నికల్లో మీరు ఉపాధ్యాయులే కాక మీరు ఎన్నో ఫ్యామిలీస్కి చదివిస్తున్నారు, పిల్లలకు కాదు. ఒక పిల్లలకి చదివిస్తున్నారంటే ఒక ఫ్యామిలీ ఆ ఎన్నికలు ఉందనేది ఇట్టే అర్థమవుతుంది. కాబట్టి ఒక టీచర్కి దాదాపు 200 మంది ఉంటే 200 ఫ్యామిలీస్కి మీరు చాలా అటాచ్గా ఉన్నారని దీనికన్నా ఎక్కువ నేను చెప్పదలుచుకోలేదు. కాబట్టి మీరందరూ వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేసి మీరందరూ జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి మీరందరూ దోహదపడతారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఇంకోటి ఏమంటే, అందరూ చెప్పినట్లు కోవిడ్ టైంలో ఏ ప్రభుత్వం పని చేయలేదు, ఏ ప్రభుత్వం సహాయం చేయలేదు, ఒక మన జుబేర్ సుల్తాన్ సపోర్ట్ చేశాడని అంటున్నారు. నేను మటుకు ఒకే ఒక మాట చెప్తున్నాను, ప్రజల్లో బహుశా మన ముఖ్యమంత్రి గారు చేసిన సపోర్ట్ చేయించలేదు తెలియదు, కానీ మన జగనన్న ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన జగనన్న కరోనా టైంలో ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క ఇంటికి ఆయన తన వంతు సహాయం చేరవేసినారు. అదే కాక నేను మీకు ఒక మాట ఇస్తున్నాను, ఈ రోజు తర్వాత ప్రైవేట్ టీచర్స్కి కానీ లెక్చరర్స్కి కానీ ఏ ఇబ్బంది వచ్చినా, ఏ అవసరం వచ్చినా నేను తప్పకుండా ప్రభుత్వ దృష్టికి నేను తీసుకొని పోయి మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తానని మీకు నేను ఈరోజు హామీ ఇస్తున్నాను. నేను మీకు అండగా ఉంటానని కూడా నేను హామీ ఇస్తున్నాను. వచ్చే ఎన్నికల్లో మీరు నాకు సహాయం చేసి వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయించి శాంతమ్మకు పార్లమెంటుకు మరియు నాకు అసెంబ్లీకి పంపాలని, జగనన్న రెండవసారి ముఖ్యమంత్రి అయ్యేదానికి మీరు దోహదపడాలని మీకు పదే నేను వేడుకుంటూ నేను నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై జగన్. ఇప్పుడు ఈ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా సోదరుడు జుబేర్ గారు కష్టాల్లో, ఇబ్బందుల్లో, కరోనా సమయంలో అయినా ఏ ఇబ్బంది అయినా కూడా నేను ఉన్నానని చెప్పి మీకు అండగా నిలబడి ఈరోజు కదిరి నియోజకవ్యాప్తంగా ఉండే ప్రైవేట్ ఉపాధ్యాయులందరూ కూడా అండగా ఉండే జుబేర్ అహ్మద్ ని నిజంగా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్న సోదరుడు. ఎందుకంటే కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకునే మనసున్న నాయకుడే మనకు మంచి నాయకుడుగా ఉంటాడు. కాబట్టి మీకందరూ కూడా ఈరోజు ఒక నాయకుడిగా ఉన్నాడంటే నిజంగా గర్వపడాలి మీరందరూ కూడా. కాబట్టి ఈరోజు ముఖ్యంగా ప్రైవేట్ టీచర్స్ కానీ ఈ రాష్ట్రంలో ఉండే సమస్యలను కానీ మీకందరూ కూడా ఇది క్లుప్తంగా వివరించి ఉంటారు. కానీ రాజకీయ వేదిక కాబట్టి నేను ఒక చిన్న మాట చెప్పదలిచాను. ఈ యొక్క కార్యక్రమం ఏదైతే జుబేర్ అహ్మద్ గారు మీకు ఉపాధ్యాయులకు అందరూ పిలిచారో, మేము మీ దగ్గరకు ఎందుకు వచ్చాము, ఈ రాష్ట్రంలో ఇప్పుడుండే పరిస్థితుల్లో రాబో రోజుల్లో ఏదైతే మే 18వ తేదీ జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కదిరి నియోజక అభ్యర్థిగా మా సోదరుడు హాజీ మక్బూల్ అహ్మద్ గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థిగా శాంతమ్మ గారు పోటీ చేస్తున్నారు. వీరికి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా మీరందరూ కూడా
మీ సహాయ సహకారాలు అందించి ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే రాబో రోజుల్లో మన యొక్క రాష్ట్రానికి ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 2024 జూన్లో కూడా మరొకసారి ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత చేపట్టాలంటే మీ అందరి సహాయ సహకారాలు అవసరం. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా మా యొక్క విన్నపాన్ని మన్నించి మీరందరూ కూడా మీరు మీ కుటుంబ సభ్యులు మీ శ్రేయాభిలాషులు మీ బంధుమిత్రులు మీ అన్నదమ్ములు మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా చెప్పి మే 13న జరిగే ఎన్నికల్లో మనం అందరూ కూడా కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మక్బూల్ పాషా గారికి అదేవిధంగా ఎంపీ అభ్యర్థి శాంతమ్మ గారికి పెద్ద మెజార్టీతో మనం అందరూ కూడా గెలిపించాలి. ఎందుకంటే ఈ గెలుపు చాలా ఈ రాష్ట్రానికి అవసరం. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో ఉండే పరిస్థితులు చూస్తున్నాం, రాష్ట్రంలో ఉండే ఇబ్బందులు చూస్తున్నాం. ఈ రోజు మీరు ప్రైవేట్ ఉపాధ్యాయులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఇవన్నీ మనం చూసాం. కాబట్టి ఇవన్నీ సమస్యల పరిష్కారం కావాలంటే తప్పకుండా రాబో రోజుల్లో మరొకసారి కదిరి నియోజకవర్గాన్ని మక్బూల్ అహ్మద్ గారి ఎమ్మెల్యేగా మనం ఎందుకు ఎంచుకోవాలి, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ మీరు ఈ నిర్ణయాన్ని ఏదైతే ఈ రోజు మేము మీకు అడుగుతున్నామో దాన్ని మన్నించి మీరు స్వీకరించి తప్పకుండా మేము రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తాం. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి రాష్ట్రంలో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి మీరందరూ కూడా మీ యొక్క చప్పట్ల ద్వారా హర్షధ్వానాలు వ్యక్తం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ చాలా సంతోషం మీరందరూ చేశారు మీ చప్పట్ల ద్వారా. కాబట్టి మీకు అందరూ కూడా మరొకసారి అభినందన తెలియజేసుకుంటూ సమయ భావం వల్ల ఇంకా చాలా మాట్లాడాలని ఉంది మీతో, కానీ ఇంకా చాలా ఇక్కడికి రావటం రావటం గతంలో మారు కరోనా అయిపోయిన తరుణంలో జుబేర్ గారు ఆహ్వానిస్తే సార్ మా అసోసియేషన్ లెక్చరర్స్ అందరూ ఉపాధ్యాయులతో చాలా కష్టాల్లో ఉన్నారు, ఒకమారు వచ్చి మమ్మల్ని చూడండి అన్నప్పుడు మీ దగ్గర ఇలానే కూర్చొని చిట్చాట్ చేసినప్పుడు షేర్ చేసినప్పుడు కరోనా టైంలో కాలేజీలన్నీ క్లోజ్ చేయడం, యాజమాన్యాలు కూడా ఇబ్బందులు ఉంటాం, మిమ్మల్ని ఎవరు సహకరించలేని టైంలో జుబేర్ గారు అలాంటి వాళ్ళందరినీ పట్టుకొని పేరున వాళ్ళని కలిసి నా సోదరులు నా మిత్రులందరూ ఆకలికి ఇబ్బంది పడుతున్నారు, ఇలాంటి వాళ్ళు సాయం చేయక తప్పదని చెప్పి అలాంటి వాళ్ళందరి దగ్గర కొన్ని నిధులు కలెక్ట్ చేసి మీ అందరికీ సాయం చేసే కార్యక్రమంలో ఆ రోజున మీ దగ్గర నుంచి అదే సమయాన్ని బాగా చేసింది. కరువు కాటకాలు కామన్గా వస్తాయి, ఏదైనా వ్యవసాయదారులకు వస్తాయేమో లేకపోతే పల్లెల్లో ఉన్న రైతులకు వస్తాయేమో అనుకునేవాడిని చూస్తే ఉద్యోగం చేసుకునే మీకు కూడా కరువు వచ్చింది. ఆ రోజు ఎవరు ఊహించాను విపత్తు అది, ఆ రోజు ఊహించలేకపోయినాం. చదువులు చెప్పే మాస్టర్లు కట్ చేసుకొని లేకపోతే మంచిగా డ్రెస్ చేసుకొని చెప్పులు వేసుకొని అద్దాలు పెట్టుకొని స్కూటర్లు వచ్చి పిల్లలు చదువు చెప్పాల్సింది మీరు ఉపాధి హామీ పనులు పోయినారని తెలిసిన రోజున చదువులు చెప్పే బృహత్తరమైన బాధ్యతాయుతమైన బాధ్యతలు ఉన్నటువంటి వ్యక్తులు, మార్గదర్శకులు, భావి భారత పౌరులకి దారి చూపించేటువంటి వ్యక్తులు వీళ్ళ ఈ రోజున కరువు కాటకాలలో ఉండి వీళ్ళు పనికి పోతున్నారా, కూలి పనికి పోతున్నారని తెలిసినప్పుడు మాకు చాలా బాధ చేశారు. వీటికి ఎప్పటికైనా ప్రభుత్వం తరఫున వీళ్ళకి శాశ్వతమైన పరిష్కారం దొరకాలా. ఇలాంటి కష్టకాలం విపత్తులు వచ్చినప్పుడు ఒక యూనియన్ ఉంది కాబట్టి కాస్త కూస్తో సహాయం చేయగలిగినారు, కానీ కాస్త మేలేది జరిగింది, కానీ పూర్తిగా మనం ఈ కష్టాల నుండి గడ్డనేస్తున్నామని అష్యూరెన్స్ ఇచ్చే వ్యక్తులైతే ఆ టైంలో కనుక్కోలేదు. అలాంటి విపత్తులు దేవుడు కూడా మనకి ఎందుకు ఇస్తాయంటే భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు మీరు ఎలా ఎదుర్కోవాలనే దానికోసం ఒక ఎగ్జాంపుల్ గా దేవుడు మీకు ఆలోచన కష్టం. అలాంటి కష్టం వచ్చినప్పుడు ఎలా గడ్డన పడాలనే దానికి ఒక మారు విపత్తు చూశారు కాబట్టి భవిష్యత్తుని మీరు ప్లాన్ చేసుకొని రాబోయే రోజులు లాంటి విపత్తులు వచ్చినప్పుడు ఎలా గడ్డన పడాలనే దానికోసం మీరందరూ ఇట్లా యూనియన్ ఫామ్ అయ్యి కష్టాలలో గడ్డన పడేదానికి మార్గాల్లో వాటికి ఒక కాన్స్టిట్యూషన్ రాసుకుంటూ ఒక లాస్ ప్రిన్సిపల్స్ రాసుకొని వాటి ద్వారా మీరే స్వశక్తితో గడ్డన పడే విధంగా ఒక ప్రోగ్రామ్ ని సెట్ చేసుకోవాలని మీకు అందరికీ సలహా ఇస్తూ ఈ రోజున మక్బూల్ గారిని దీవించేటందుకు ఇంతమంది మహిళా ఉపాధ్యాయులు పురుషోపాధ్యాయులు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మేమందరం మేము వెంట ఉంటాం, నీ గెలుపు కోసం మేమందరం కృషి చేస్తామని చెప్పి ఇస్తున్నాం, మీకు భరోసా ఇస్తున్న కార్యక్రమం. మీరు ఇంత విశ్వాసంతో చేస్తున్న ఈ కార్యక్రమం గెలిచిన తర్వాత అంతే బాధ్యతగా గుర్తుపెట్టుకొని మక్బూల్ అన్న గారు మీకు తోడుగా ఉంటారని నేను ఆశిస్తూ ఆయనతో పాటు వచ్చి మీ బాధలు గతంలో చూసిన వాళ్ళము ఈ రోజు కూడా చూస్తున్న వాళ్ళము ఇంత ప్రేమతో మీరు
ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని ఆదరిస్తున్నటువంటి మిమ్మల్ని ఆయన గుర్తుపెట్టుకుంటే ఆయనతో పాటు వచ్చిన మేము కూడా ఎల్లకాలం గుర్తుపెట్టుకుంటామని చెప్పి భవిష్యత్తులో ఏ సమస్య వచ్చినా ఆ సమస్యల్లో మీ వంతు అంటే మీ వెనకాల కానీ మీ ముందర కానీ మీతో పాటుగా ఉండి మీతో పాటు ఉద్యమించేటందుకు కానీ మీకు ఏమైనా అవసరమైతే మా ద్వారా సహాయ సహకారాలు కానీ చేయుట కానీ మా ద్వారా ఉంటుందని మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అధ్యాపక సంఘ సమావేశానికి చేసిన వేదికను అలంకరించిన పెద్దలందరికీ మనందరం పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాం. రెండు పదాలు సమానార్థకాలుగా మనం ఉపయోగిస్తూ ఉన్నాం, కానీ స్థూలంగా రెండు